సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది 100 జన్మల అదృష్టం, కాస్త సహనంతో ఇది వినిచూడు. నువ్వు కోరినంత సంపద ఇచ్చే గజేంద్రుణ్ణి ఒక్కసారి తాకి చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన జీవితంలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం అందించడానికి ఈరోజు కాస్త సహనం ఉంచుకొని మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబాని ధ్యానిస్తూ నువ్వు కోరినంత సంపద నీకు అందించడానికి మహాన్ లక్ష్మికి ఎంతో ఇష్టమైన గజేంద్రుణ్ణి ఈ శుక్రవారం నీ కోసం నీ ముందుకు తీసుకువచ్చాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో గజేంద్రుణ్ణి తాకమ్మా. నీ జీవిత సమస్య ఏంటో ఈరోజు నీకు ఈ గజేంద్రుడి రూపంలో అందిస్తున్నాను. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది తల్లి. యోగాసనాలు, యాగాలు, ధ్యానాలు మొదలైన సాధనాలు చేయడానికి చాలా కష్టపడాలి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు. కానీ ఒక్క సాయినాథుని కథను కానీ సందేశం కానీ వినడానికి మనస్సును ఒకచోట స్థిరంగా నింపుకోవడానికి తప్ప మరో శ్రమన్నది లేదు. ఇది నీ కోసం నేను అందిస్తున్న ఒక గొప్ప సందేశం కాబట్టి తూచా తప్పకుండా మనసుని కాస్త సహనంతో ఉంచుకొని చూడు. నీ సాయి మీద నమ్మకం ఉంది కాబట్టి నీ జీవిత సమస్యని పరిష్కరించడానికి ఈ సందేశం తీసుకువచ్చాను తల్లి. నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీతో ఉండటం లేదు, దక్కటం లేదు. ఏదనుకున్నా సరే అది జరగటం లేదు. ఎన్నో ఏళ్లుగా అడుగుతున్న ఒకే ఒక కోరిక, అది కూడా కాస్త నాకు తీర్చాలని నీకు లేదా బాబా అని నీ మనసు నాతో అడగవచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి, భగవంతుణ్ణి అర్థించు, పర్వాలేదు, కానీ ఇవ్వలేదని మాత్రం నిందించవద్దు. ఆయన మనసుకు కావలసిన ప్రతీదీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనది ప్రతీదీ ఇచ్చి తీరుతాడు. మనం కోరుకునే వస్తువుల వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు, కానీ భగవంతునికి అన్నీ తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తుంది. కానీ అది కూడా నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు చూస్తాడు. ఒకవేళ నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకు వస్తుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ముందుగా నువ్వు సాయిని నమ్ముకున్నావు, సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావు. ఎన్నో ఏళ్ల అదృష్టం కాబట్టి ఇది నీ దాకా వచ్చింది. ఇది 100 ఏళ్ల అదృష్టం. జీవితంలో కోల్పోయినవి తిరిగి నీకు పొందడానికి ఈ అవకాశం ఇస్తున్నాను తల్లి. నువ్వు నన్ను ప్రశ్నించే ప్రశ్న వేయొచ్చు, బాబా నువ్వు ఎన్నైనా చెప్పు, ప్రతిరోజు నాకు సందేశం ఇవ్వవచ్చు. కానీ ఆ సందేశం ద్వారా నేను ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకున్నాను, జ్ఞానోదయం కలిగిస్తుంది, అన్నింటిలోనూ నీకు మార్పు కలిగిస్తుంది. కానీ జీవిత ఆశయాన్ని ఎక్కడా నేను నెగ్గించుకోలేనా అన్న బాధ నాకు ఎక్కువగా బాధపడుతుంది. బాబా నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు నీతోనే చెప్పుకుంటున్నాను. కాబట్టి ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో దానికి తగిన పరిష్కారం కూడా నువ్వే అందించాలి అని నా బిడ్డ ప్రతిరోజు అడుగుతుంది. కానీ ఆ సమస్య ఏ విధంగా తీరాలా అని నేను ప్రతిరోజు నా గురువుతో చెప్పుకుంటున్నాను. అది నా బిడ్డకు అర్థం కావటం లేదు తల్లి. నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ బయట పెట్టకు. ఆ ఆవేదన అంతా ఆవిరి చేసే బాధ్యత నాది. నువ్వు నా మీద వేశావు, నీ భారం అంతా నాది. కాబట్టి నువ్వు చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. ఈ భూమిపైన కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుని శక్తిని గుర్తించలేకపోవచ్చు. అందుకే మనిషికి జ్ఞానం అనేది ప్రత్యేక శక్తిని ఇచ్చి భూమిపైకి ఆ భగవంతుడు వదిలాడు.
అజ్ఞానం సాయంతో మనిషి వివేకాన్ని ఎరిగి తన లీలల్ని కీర్తిని గానం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు. కాబట్టి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని హింసించకుండా ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చెయ్యి. తల్లి, నీ సాయికి ఎప్పుడూ కూడా ఈ రెండు అర్పిస్తూ ఉండు. ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. వీటిని ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆ క్షణం నీ జీవితం ఎంతో సంతోషమయం అవుతుంది. శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే. దానం చేయకుండా దాచిన ధనం ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుంది తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది. సమయానికి తృప్తైనా నీకు మిగులుతుంది. కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అవి ఎంతటి అవసరాలకు పనికొస్తాయో అంతటి వరకు వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, కష్టంలోకి నెట్టుకోవడం ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే ఉంటుంది. తల్లి, పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాల్లో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడటం సాధ్యం. కాబట్టి అది ఆత్మ సాత్కారం అని భగవంతుడే మనకు స్పష్టం చేశాడు. తల్లి, నువ్వు అన్నీ మర్చిపోయి నీ కష్టాలను పక్కన పెట్టి ఈ బాబా మీద నమ్మకంతో, శ్రద్ధాభక్తితో, దైవ చింతనలో లీనమై ఉండు. ఏది మంచో, ఏది చెడో, ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకన్నీ తెలుసు. సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలేయాలి. నీ భారం అయినది నీకు ఏ కోరిక లేదు. ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతునితో నిండిపోయి ఉంటాడు. ఇదే భక్తి, ఇదే శరణాగతి అని నీతో నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైనా పెద్ద కష్టంలో కావచ్చు, లేదా తీరని వేదనలో కావచ్చు, ఎదురుగా 5 అడుగుల శరీరంతో నీ సాయి ఎదురుగా నిలబడితే నువ్వు కోరుకునేది ఒక్కటే, సాయి పాదాలు పట్టుకో, నన్ను మోక్షం ప్రాప్తిని కలిగించు తండ్రి. సాయి, నువ్వు ఈరోజు నాకు రేపటి జీవితంలో వెలుగునిచ్చే సూర్యుడిలాగా నాకు కనిపిస్తున్నావు. కాబట్టి నీ మీద నమ్మకంతో తూచా తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను బాబా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు తల్లి. అజ్ఞానం అనే తలగడను తల కింద పెట్టుకొని ఇంద్రియ సుఖాల కోరికలనే పడకపై గురిపెట్టి నిద్రిస్తున్న వారికి దయామయుడైన ఈ సాయి మేల్కొలుపుతున్నాడు తల్లి. అందుకే నిన్ను కూడా తట్టి లేపుతున్నానమ్మా. సుఖం, దుఃఖం అనేవి మనసుకు కలిగించే మార్పులు. సత్సంగంలో ఇలాంటి మార్పులు ఏవీ ఉండవు. దానివల్ల సత్సంగాలు ఎప్పుడూ మనసును చైతన్యంలో లీనం చేసి సుఖదుఖాలకు చోటు లేకుండా చేస్తాయి. కాబట్టి వీటిని మనస్ఫూర్తిగా నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది. ఇతర సాధనలతో కష్టపడిన అవసరం లేదు. శ్రీ సాయి చరిత్ర విను, సాయి పాటలు కంఠపాఠం చెయ్యి. ప్రతి క్షణం నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ఒక్క క్షణం మౌనంగా కూర్చొని బాబాని స్మరించు. కళ్ళ ముందు బాబానే పెట్టుకో. ఆ తర్వాత నీ జీవితం స్వర్గమయం అవుతుంది. ఏ కష్టం వచ్చినా బాబాని తాకినా కానీ జీవితంలో ఎలాంటి ఆశయాలు ఉన్నా నెరవేర్చడానికి బాబా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. తల్లి, నన్ను అనన్యంగా భావించే మరియు నిత్యం పవిత్ర మనసుతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు తప్పకుండా నేను ముందడుగుండి కోరుకుంటాను. మనోబుద్ధులను నా వద్ద పెట్టి నన్ను స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్కబెట్టలేరు. వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. అది నేను చెప్పే మాట కాదు, నా భక్తులు నా ముందుకు వచ్చి చెప్పే మాట. ఎప్పుడైతే నేను ఇచ్చే భరోసాని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో అలాంటి వారికి ఏ కష్టము ఉండదు.
దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడమే మన కర్తవ్యం. లభించిన దానిని స్వీకరించాలి. తృప్తితో సంతోషంగా ఉండాలి. దీనికి భయపడనవసరం లేదు. ఆయన అనుమతి లేనిదే ఆకు కూడా కదలదు అని ఎప్పుడూ కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. తల్లి, మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు, లేదా ఎవరి నుండో నువ్వు తీసుకోనవసరం లేదు. ఒంటరిగా కూర్చొని మీ అంతరాత్మతో అడిగి చూడు, అదే నీకు సమాధానం ఇస్తుంది. మారారు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్ళతో ఎలా మసులుకోవాలో మనం నేర్చుకోవాలి, లేదా అక్కడితో వారిని వదిలేయాలి, తొలగించాలి. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే కనుక వెంటనే వారిని దూరంగా ఉండు. నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేశారే తప్ప అలాంటి వారి వల్ల నీకు ఎలాంటి లాభం లేదు. ఎలాంటి ప్రేమ, ఆప్యాయతలు వారి నుండి నువ్వు ఆశించడం కూడా వృధా అవుతుంది. కష్టం ఎవరు కావాలనుకునే కాదు తల్లి, సంతోషం ఎవరు అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే, స్వీకరించక తప్పదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కాదమ్మా. నువ్వు నీ సంతృప్తితో సంపాదించుకోవాల్సిందే. నీ మనసు ఎప్పుడైతే 10 మందితో నెగ్గుతుందో అప్పుడు నువ్వు 10 మందితో ప్రశంసలు పొందుతావు. నువ్వు ఎలాంటి దానివి, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది 10 మందికి అర్థమవుతుంది. అప్పుడు 10 మంది నిన్ను ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతారు. తనకున్న వారితో సుఖంగా ఉంటున్నారు, బాగానే ఉంది, కానీ రేపు తన సంగతి స్థానం కూడా అదేనని మర్చిపోతున్నారు. కొంతమంది బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేరుస్తూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బతికే గొప్ప జీవనటుడు మధ్యతరగతి మనిషి అని నేను చాలామందిని చూశాను. ప్రతి తండ్రి కూడా బిడ్డలకు చెప్పే మాటలే నేను కూడా నీకు చెబుతున్నానమ్మా. ఈరోజు నీకు జీవితంలో కష్టం ఉండవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ కష్టం చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటావో ఆ కష్టం నిన్ను ఇంకా కూడా భయపెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని ఎలా నేను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆలోచించు. అప్పుడు ఆ కష్టం చూసి పరుగెడుతుంది. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లోనే ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని కూడా నిర్వర్తిస్తాయి తల్లి. నీ సాయి ముందుకు వచ్చి, భగవంతుడా, సాయినాథ, నా తల్లి స్థానంలో నిన్ను కూర్చోబెట్టాను. నీ మీదే నేను భారం వేశాను. నా భవిష్యత్తు అంతా నీ మీదే ఉంది. నువ్వే అంతా అని నేను అంటాను, కానీ నువ్వెంత అనేది మొదటిది అవసరం అయినప్పుడు చెప్పేది. నువ్వే అంతా అని, కానీ రెండవది అవసరం తీరాక చెప్పేది. మనిషి తత్వం. ఒక్కొక్కసారి నా భక్తులు చేసే తప్పులు, బాబా అన్నీ నువ్వే అంటూ నా దగ్గరికి వస్తారు. అన్నీ తీరాక నువ్వెంత అంటూ నన్ను మర్చిపోతారు. ఇలాంటి మనస్తత్వం గల వారిని నేను దగ్గరకు కూడా రానివ్వనమ్మా. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావు అని నీకు అనిపిస్తే, నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే గనుక వెంటనే తుడిచివేయి. నీ సాయి పక్కనే ఉండి నీ మనసులోని మాటలు వింటున్నాడు. ప్రతి కదలికలు నాకు అర్థమవుతుంది. నువ్వు ఏ ఆలోచన చేస్తావో ఆ ఆలోచన కూడా వెంటనే నా పాదాల దగ్గరికి వచ్చి వాలుస్తుంది. అనుకున్న తక్షణమే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు తల్లి. మెట్లను లెక్క వేసి వాటి కొలతను తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు నీ మనసులోకి ఏదైనా ఇది చెయ్యాలి అని నీ మనసుకు అనిపిస్తే తక్షణమే మొదలుపెట్టు. వెంటనే దాని నుండి ప్రతిఫలాన్ని పొందు. అంతేకాని అది రేపు చేస్తా, అవతల నాడు చేస్తానంటూ వాటిని వాయిదా వేస్తూ కూర్చొనవద్దు తల్లి. డబ్బు మాత్రమే శాశ్వతం కాదని చెప్పే వాళ్ళలో అధిక శాతం మంది జీవితంలో స్థిరపడిన వాళ్ళే చెప్పగలరు. కాబట్టి బాధ్యతలు ఉన్నప్పుడు స్వేచ్ఛగా బతకడం కంటే బాధ్యతలను భరిస్తూ కష్టంగా బతకడం ఉత్తమమైన గుణం. కాబట్టి నీ జీవితంలో ఎంతటి కష్టం ఉన్నా ఓదార్చుకొని ఎంతో అనుకోవతో
సహనంగా ఉండి చూడు. మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు ఎంతో అదృష్టరాలివని కాబట్టి ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపించాను. ఈ సాయి మాటల మీద నమ్మకం ఉంటే గతంలో నిన్ను బాధ పెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి. ఈ లోకంలో నిజం మాట్లాడే వాడిని ద్వేషించినంతగా ఇంకెవ్వరిని ఈ జనం ద్వేషించరు. అందుకే నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ చుట్టూ ఉన్నవాళ్ళు కష్టాలన్నీ కూడా గురి చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దూరం పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఇది ఈరోజు ఈ బాబా నీకిస్తున్న గొప్ప సందేశం. 100 జన్మలైనా సరే ఇంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు భగవంతుని మీద నమ్మకంతో నువ్వు ఏదైనా దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవం పైన నమ్మకం ఉంచావు కాబట్టి ఈరోజు ఈ సందేశం విన్నావు. నువ్వు కోరినంత సంపద ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుంది. ఈరోజు ఆ లక్ష్మికి ఎంతో ఇష్టమైన గజేంద్రుణ్ణి తాకావు. గజేంద్రుడు తెచ్చే అదృష్టం అంతా ఇంతా కాదు, నీ జీవితాన్ని చాలా గొప్పగా మారుస్తాడు. నువ్వు ఆ మహాలక్ష్మి ఆరాధన కోసం ప్రతి శుక్రవారం నాడు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో. జీవిత ఆశయాన్ని తొందరగా నెరవేర్చుకో. ప్రతి శుక్రవారం నాడు ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి ఆ మహాతల్లి ఆరాధన చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టకాన్ని చెప్పుకో. ఆ తర్వాత పడుకునే ముందు ఆ తల్లి ముందు నీ జీవితంలో ఉన్న కష్టాలు, నీ సంకల్ప బలాన్ని ఆ తల్లి ముందు చెప్పుకో. తప్పకుండా ఆ తల్లి నీ కోరిక తీరుస్తుంది. లక్ష్మీ అష్టకాన్ని ప్రతి శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం వేళ మీ ఇంట్లో ధ్వనించాలి. అలాగే మీరు కూడా కూర్చొని చెప్పుకోగలిగితే తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం కలుగుతుంది. ఎటువంటి సంపద సమస్య ఉన్నా కూడా వెంటనే తీరుతుంది. ఇది కనీసం 2 నెలల వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. లక్ష్మీ అష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ధ్వనిస్తే నిజంగా జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది. ప్రయత్నం చేసి చూస్తే కానీ జీవిత ఆశయాలు ఎవరూ కూడా పొందలేరు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.